హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నిన్న ఒక వీడియో చూశాను, చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఈ 11 సంవత్సరాల లోపట నా దేశం ఏమాత్రం మారలేదు, కానీ నా దేశంలో ఉండేటువంటి ప్రజలను మాత్రము చాలా వరకు మార్చిపడేశారు. ఈ మాట ఎందుకంటున్నానంటే, ఒక ముస్లిం యువకుడు కావడి యాత్ర చేస్తున్నటువంటి హిందూ సోదరులకు స్నేహపూర్వకంగా అతను వాటర్ బాటిల్స్ అందిస్తుంటే వాళ్ళు అతన్ని తిరస్కరించుకుంటూ ముందుకు సాగిపోతుంటారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది అదే రకంగా అతని దగ్గర నుంచి ఆ వాటర్ బాటిల్ తీసుకోవడానికి తిరస్కరించుకుంటూ ఒక శత్రువు లెక్క చూసుకుంటూ వారు ముందుకు సాగిపోవడం జరుగుతుంది. దాంతో ఆ యువకుడు నిరుత్సాహంగా మళ్ళీ తిరిగి అతను వెనుకకు వెళ్లిపోవడం జరుగుతుంది. ఒక్కసారి కనుక మన దేశ చరిత్ర చూసినట్లయితే సుమారు 1500 సంవత్సరాల నుంచి ఈ యొక్క భారతదేశంలో పట హిందువులు ముస్లింలు సమైక్యంగా ఉండేటువంటి వాళ్ళు, పరమత సహనాన్ని పాటించేవాళ్ళు. హిందువుల పండుగలు వస్తే ముస్లింల పండుగలు వస్తే హిందువులు ఒకరినొకరు కలుసుకునేటువంటి వాళ్ళు, ఒకరి ఇళ్లకి వెళ్లి ఒకరు మరి భోజనం చేసినటువంటి వాళ్ళు, ఒకరినొకరు సోదర భావంతో ఆలింగనం చేసుకున్నటువంటి వాళ్ళు. ఇది మన యొక్క నిజమైనటువంటి చరిత్ర. కానీ ఈ 11 సంవత్సరాల లోపట స్వార్థపరులైనటువంటి రాజకీయ నాయకుల వలన, లేకుంటే ఉండేటువంటి కొన్ని మతతత్వ పార్టీల వలన, అటు హిందూ పార్టీలు కావచ్చు, ఇటు ముస్లింలు ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, సరే ఏదేమైనప్పటికీ ఈ హిందూ ముస్లింల మధ్యన సోదర భావాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళు సర్వనాశనం చేసేసి బద్ధ శత్రువు లెక్క ఆ రకంగా మార్చిపోవడం జరిగింది. ఈరోజు సామాన్య ప్రజలు కూడా కేవలము పట్టణాలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి హిందూ ముస్లింలో కూడా ఈ వైరం అనేటువంటిది క్రమక్రమంగా పెరిగిపోతుంది. ఇదే కనుక శోధించినట్లయితే మరి యొక్క దేశ ప్రగతి కానివ్వండి, దేశ ఐక్యత కానివ్వండి, గొడ్డలి పెట్టు లాంటిది. మరి దీన్ని భారతీయులందరూ కూడా హిందూ ముస్లిం కాకుండా మేము భారతీయులైనటువంటి ఉద్దేశంతో కలిసికట్టుగా ఉన్నప్పుడే మరి ఇలాంటి సమస్యలకు మనం స్వస్థ చెప్పగలుగుతాం. ఫ్రెండ్స్, మీ యొక్క కామెంట్స్ ను తెలియజేయండి. థ్యాంక్ యూ.